అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు ప్రశ్న: నీవెందుకు కోపంగా ఉన్నావు? నినివే పట్టణస్థుల పాపాన్ని బట్టి దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. యోనా కూడా అదే ప్రకటించాడు. కానీ ఆ పట్టణస్థుల పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు వారిని క్షమిస్తాడు. అయితే యోనా మాత్రం నినివే పట్టణం నాశనం అవ్వాలని కోరుకున్నాడు. కానీ అది జరగలేదని యోనా దేవునిపై కోపగించుకున్నాడు. అప్పుడు దేవుడు నీవెందుకు కోపంగా ఉన్నావు అని ప్రశ్నించాడు. స్నేహితులారా, మనం కోపగించుకోవడానికి కూడా తగిన కారణం ఉండాలని దేవుడు ఈ ప్రశ్న ద్వారా మనకు నేర్పుతున్నాడు. మనం చాలాసార్లు డబ్బు కోసము, ఆటల కోసము, లోకాశల కోసము ఇలా అనవసరమైన వాటి కోసం కోపపడుతూ ఉంటాం. దేవుడు కోపపడడం తప్పనడం లేదు. ఈ కోపంలో పాప సంబంధమైనవి ఏవీ ఉండకూడదు అన్నాడు. యోనాను అడుగుతున్న ప్రశ్న ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు. నీవు ఎందుకు కోపంగా ఉన్నావు? నీ కోపానికి తగిన కారణం ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.